వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రేపు అంటే శనివారం ఈ నెల 25వ తేదీ అంటే రేపు శనివారం తను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. ఏ పార్టీలో చేరబోనని చెప్పారు. వ్యవసాయం చేసుకుంటాను అని కూడా చెప్తున్నారు. నరేంద్ర మోడీకి, అమిత్ షాకు, జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పారు. పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందన్నారు. చంద్రబాబు నాయుడు కుటుంబంతో రాజకీయంగా విభేదించాను కానీ ఆ కుటుంబంతో కూడా తనకు వ్యక్తిగతంగా ఎలాంటి కక్షలు లేవని కూడా చెప్పారు. అయితే విజయసాయిరెడ్డి ఈ రాజీనామా ఎందుకు చేశారు, ఇది జగన్మోహన్ రెడ్డికి తెలుసా లేదా అన్నది ఫస్ట్ పాయింట్. నిజానికి విజయసాయిరెడ్డి ఫస్ట్ రాజ్యసభకు ఎంపీగా అయినప్పుడు తొలుత కొన్ని కారణాల వల్ల ఈసారి కాదు మళ్ళీసారి ఇద్దాము అన్న ఆలోచన చేసినప్పుడు విజయసాయిరెడ్డి అలిగేసి ఇంకా నాకు రాజకీయాలతో మీతో ఉండలేను అని చెప్పి ఎక్కడ నార్త్ ఇండియాకి వెళ్ళే ప్రయత్నం చేశారు అన్న ఒక ప్రచారం కూడా నడిచింది అప్పట్లో. అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి అలాంటిది ఏం లేదు, సరే రండి అని చెప్పి రాజ్యసభ ఇచ్చారు. ఆయన గెలిచారు. మళ్ళీ రెండోసారి కూడా రాజ్యసభ ఇచ్చారు. ఇలాంటి నేపథ్యం ఉన్న నేపథ్యంలో ఎక్కడైనా పార్టీలో ఏమన్నా చిన్న రిఫ్ట్ గ్యాప్ ఉండడం వల్ల అలిగి విజయసాయిరెడ్డి ఈ ప్రకటన చేశారా, జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మాట్లాడిన తర్వాత రేపు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా, లేకుంటే ఇక ఇంత దూరం పబ్లిక్గా ప్రకటించే వ్యవహారం వరకు వచ్చారంటే అన్ని ప్రయత్నాలు అన్ని చర్చలు అయిపోయిన తర్వాతనే విజయసాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారా? సరే, విజయసాయిరెడ్డి రాజీనామాకు కారణాలు ఏంటి అన్నది కొద్దిగా పక్కన పెడితే అప్పటికే ఇంకా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా అయితే మొదలుపెట్టేసింది. విజయసాయిరెడ్డి రాజీనామా చేసేసినారు, అసలు జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి విజయసాయిరెడ్డి రాజీనామా చేసేసారంటే ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోయింది, ఇక ఎవరు మిగలరు అని చెప్తున్నారు. విజయసాయిరెడ్డితో పాటు మరో రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేస్తున్నారంటూ కొన్ని టీవీ ఛానల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. విజయసాయిరెడ్డితో పాటు ఆయన కూడా రేపే రాజీనామా చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు, దావోస్ పర్యటనలో ఉన్నారు అయోధ్య రామిరెడ్డి. అయితే తాను రాజీనామా చేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు అని TV9 ఛానల్ వద్ద అయోధ్య రామిరెడ్డి చెప్పారు. రాజీనామా వార్తని ఆయన TV9 వద్ద ఖండించినట్టుగా ఆ ఛానల్ చెప్తోంది. తాను తిరిగి వచ్చిన తర్వాత మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తానని అయోధ్య రామిరెడ్డి తమతో చెప్పారని TV9 చెప్తోంది. అంటే ప్రస్తుతానికి అయోధ్య రామిరెడ్డి తాను రాజీనామా చేయలేదు, ఆ వార్తల్లో వాస్తవం లేదు అని ప్రకటించేశారు. ఒక విజయసాయిరెడ్డి అయితే అధికారికంగానే ట్వీట్ పెట్టారు. విజయసాయిరెడ్డి నిజంగానే ఈ రాజీనామాకు కట్టుబడి రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్నది ఇప్పుడు చర్చ. ఆల్రెడీ చర్చ మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోయిందేమో అని టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు ఆ మీడియాలో. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే విజయసాయిరెడ్డిని కించపరచడం కాదు కానీ ఆయన సామర్థ్యాన్ని తక్కువ చేయడం కూడా కాదు, కానీ చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ లెవెల్లో కొన్ని సందర్భాల్లో విజయసాయిరెడ్డి బాగానే ఉపయోగపడ్డారు. కానీ ఆ తర్వాత ఆ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన నుంచి సపోర్ట్ లేదు, ఆయన ఆ స్థాయిలో అక్కడ పనిచేయలేదు, వ్యక్తిగతంగా ఎదగడం కోసం ప్రయత్నాలు చేశారు అన్న ఒక వార్తలు వచ్చాయి, ఆరోపణలు వచ్చాయి. అవన్నీ ఎంతవరకు నిజమో అన్నది తర్వాత తెలుస్తుంది. అయితే విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఎలాంటి ప్రభావం ఉంటుందంటే ఎలాంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే విజయసాయిరెడ్డి మాస్ లీడర్ కాదు, ఆయనేమి ప్రజాక్షేత్రం నుండి వచ్చిన నాయకుడు కాదు. విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీ అయ్యారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి దయే, అంతకుమించి ఆయనకు రాజకీయ అనుభవం లేదు, అంత పెద్ద వ్యక్తి కూడా కాదు. వెళ్ళి ఒక జిల్లాని మొత్తం ప్రజలందరినీ కార్యకర్తలందరినీ ఇటువైపు తిప్పే అంత సామర్థ్యం ఉన్న వ్యక్తి కూడా కాదు. కేవలం జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఆయన నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయన పేరు ఉంది. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి వైపు నిజాయితీగా నిలబడ్డారు, గట్టిగా నిలబడ్డారు. జైలుకు పంపించిన కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరించిన ఆ రోజైతే జగన్మోహన్ రెడ్డి వెంట నిలబడ్డారు. అందుకు కృతజ్ఞతగానే జగన్మోహన్ రెడ్డి కూడా 2 సార్లు రాజ్యసభ ఇచ్చారు. అంతకుమించి విజయసాయిరెడ్డికి రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూపించే ప్రభావం అన్నది ఏమీ లేదు. సరే, మీడియా సమావేశాలు పెట్టినప్పుడు వైసీపీ కార్యకర్తలు ఉత్సాహం కలిగేలాగా తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళని కాస్త ఘాటుగా మోతాదుకి మించి తిట్టడం ఇలాంటివి చేశారు. కానీ ఆయన సహజంగా గ్రౌండ్ లెవెల్లో పార్టీని నిలబెట్టడానికి చేసింది అయితే పెద్దగా ఏమీ లేదు గతంలో కూడా. దానికి తోడు ఓపెన్గా చెప్పాలంటే ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జ్గా ఇచ్చినప్పుడు విశాఖపట్నం వేదికగా విజయసాయిరెడ్డి అనేక పనులు చేశారు. అవి చేశారో లేదో తెలియదు, కానీ మీడియా ప్రచారము జరిగిన ప్రచారం కారణంగా మొత్తం విజయసాయిరెడ్డి పేరు చెప్తే ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ఒక సామాన్యులు భయపడే వాతావరణాన్ని తీసుకొని వచ్చారు. దానివల్ల విజయసాయిరెడ్డి వల్ల ఉత్తరాంధ్రలో విశాఖలో బాగా పార్టీకి డ్యామేజ్ అవుతూ వచ్చింది అన్న ఒక ప్రచారం కూడా ఉంది. ప్రచారం మేము దాన్ని పరిగణలోకి తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కొద్ది రోజుల ముందే ఆయన అక్కడి నుంచి తప్పించేసింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళారు. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి మిగిలిన సీనియర్లు
మళ్ళీ ఉత్తరాంధ్రకు విజయసాయిరెడ్డిని పంపించడం కరెక్ట్ కాదు. ఇదివరకు ఒకసారి పంపినప్పుడు అక్కడ బాగా డ్యామేజ్ అయింది. అక్కడ ప్రజల్లో ఒక వ్యతిరేకత భావన ఈయన మీద ఉంది. కాబట్టి మరో జిల్లాలకైనా ఇన్ఛార్జ్గా నియమించండి అన్నప్పుడు లేదు నేను వెళ్ళి తిరుగుతాను అని విజయసాయిరెడ్డి పట్టుబడడంతో జగన్మోహన్ రెడ్డి చివరకు అయిష్టంగానే ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జ్గా ప్రకటించేందుకు అంగీకరించారని చెప్తూ ఉన్నారు. అదొకటైతే కొద్ది రోజుల క్రితం ఈయన బీజేపీలోనికి టచ్లోకి వెళ్ళారంటూ కొందరు ప్రచారం చేయడం, దాన్ని ఈయన గట్టిగా ఖండించకపోవడం, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండే మీడియా సంస్థల పెద్దలతో కూడా ఈయన సమావేశాలు అయినట్టు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినట్టు వాళ్ళే చెప్పడం, దాన్ని నేను వెళ్ళలేదు అని ఈయన ఖండించలేకపోవడం, ఇలాంటివన్నీ పార్టీలో ఒక గందరగోళం అయితే ఏర్పడుతూ వచ్చింది. 1-2 రోజులు మహా అయితే ఒక వారం రోజులు దీని మీద డిబేట్ ఉంటుంది తప్పించి వీళ్ళు ఒకవేళ వెళ్తారో లేదో తెలియదు, మళ్ళీ ఏమైనా చర్చలు జరుపుకుంటారేమో, విజయసాయిరెడ్డి వెళ్లకుండా ఆగుతారేమో తెలియదు. కానీ ఒకవేళ వెళ్ళినా కూడా రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అయితే పెద్దగా ప్రభావం ఉండదు. వైసీపీలో ఇప్పుడు ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు ఎవరైనా సరే, అంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కాదు, ప్రతి నాయకుడు ఉండాల్సిందే, ఒక పార్టీ అన్న ఒక స్ట్రక్చర్ ఉండాల్సిందే, ప్రతి ఒక్కరూ ఇక్కడ వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉండాల్సిందే, అప్పుడే పార్టీ అన్నది బాగుంటుంది. కాకపోతే ఎవరైనా నచ్చక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతే ఒక నాయకుడు ఒక 4 నాయకులు వెళ్ళిపోవడం వల్ల మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోతుంది అనడానికైతే లేదు. అలా ఎవరన్నా అనుకుంటే అది రాంగ్ ఈక్వేషన్ అవుతుంది. ఒక్క జగన్మోహన్ రెడ్డి నాకు రాజకీయాల మీద బోర్ కొట్టేసింది, ఇక నాకు రాజకీయాల మీద ఇష్టం లేదు, ఈ రాజకీయాలు నేను చేయలేకపోతున్నాను, ఇది నా వల్ల కాదు పార్టీని నడపడం అని ఆయనగా పార్టీ మూసేసుకుంటే తప్పించి, ఒక్క జగన్మోహన్ రెడ్డి నేనైతే ప్రజల కోసం నిలబడతాను, నేను ఈ 5 ఏళ్ళు పోరాటం చేస్తాను, మళ్ళీ అధికారంలోనికి వస్తాను అని జగన్మోహన్ రెడ్డి ఒక్కడు గట్టిగా నిలబడితే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం కాదు. ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడు పోతే రాజకీయ అవకాశాల కోసం ఆ తర్వాత ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు, అన్ని విధాలుగా సమర్థత ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ అదృష్టం కొద్దీ కొందరు కలిసి వచ్చి ముందుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు తప్పుకున్నప్పుడు అది వెనక వాళ్ళకి అదృష్టం అవుతుంది, వాళ్ళు ముందుకు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు, ప్రాంతీయ పార్టీలు, ఈవెన్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా గతంలో చాలామంది వెళ్ళారు. ఏమైంది, దాని ప్రభావం ఏమైనా ఎన్నికల్లో కనపడిందా? లేదు. అంటే ఏంటంటే పార్టీని, ప్రాంతీయ పార్టీలో మరీ ముఖ్యంగా పార్టీని నడుపుతున్న అగ్రనాయకుడు ఒకరు బలంగా నిలబడితే మిగతాదంతా ఆటోమేటిక్గా నడిచిపోతుంది. ఒకరు వెళ్తూ ఉన్నా ఇంకొకరు ఆ ప్లేస్లోకి వచ్చి భర్తీ చేస్తారు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి వెళ్ళిపోవడం వల్ల ఒక వ్యవస్థ అన్నది ఆగదు. ఆ వ్యవస్థని మొత్తం ప్రాంతీయ పార్టీల వరకు ఆ వ్యవస్థని దాన్ని నడుపుతున్న పైన వ్యక్తికి మినహాయించి మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా ఏం కాదు, మళ్ళీ ఆ ప్లేస్లోకి మరో వ్యక్తి వస్తారు, ఇంకా మంచి సమర్థులైనా రావచ్చు. కాబట్టి విజయసాయిరెడ్డి వెళ్ళిపోవడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరే ఏంటి వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, ఎప్పటి నుంటో జగన్మోహన్ రెడ్డితో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారే, అక్కడ ఏం జరుగుతోంది, అక్కడ సవ్యంగా లేదా అన్న ఒక చర్చకైతే అవకాశం రావచ్చేమో. కానీ మొత్తం ఇంక ఈ దెబ్బతో విజయసాయిరెడ్డి వెళ్ళిపోయారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు అన్న ఈక్వేషన్ అయితే అది ఏమాత్రం కరెక్ట్ కాదు, అది పాసిబుల్ కూడా కాదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి నిలబడినంతకాలం పార్టీ నడుస్తుంది. ఆ పరిస్థితులు అనుకూలిస్తే గవర్నమెంట్ ఇలాగే రూలింగ్ చేస్తూ ఉంటే ఆ రోజు ఎవరిని నిలబెట్టినా మళ్ళా అధికారంలోని కూడా రావడం ఇదే. కాకపోతే వీళ్ళు రాజీనామా చేస్తూ ఉన్నారు అంటే ఏదో వీళ్ళ వ్యక్తిగత కారణాలు ఉంటాయి.